ఆచి చికెన్ మసాలా. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం ముగిసింది. ప్రస్తుతం కందులు దుర్గేష్ మనతో పాటు సార్ సమావేశం సార్ ఏ అంశాలు చర్చించాం సార్? ఒక దిశానిర్దేశం చేశారు ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. 2-3 అంశాలు. ఒకటి, సభ్యత్వ నమోదు కార్యక్రమం బాగా జరిగింది, దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని. రెండోది, స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుక అక్కడ మన నాయకత్వాన్ని పెంపొందించడం ఎలాగనేటువంటిది. మూడోది, మనం అధికారంలో భాగస్వాములుగా ఉండి ఇప్పటివరకు ఈ 21 నెలల కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళి వాటిని మరింతగా అందరికీ అర్థమయ్యేలా తెలియజెప్పాలనేటువంటి మాటతోటి, దాంతోపాటు ముఖ్యమైనటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ముందుకు వెళ్ళాలనేది, పార్టీ బలోపేతం చేయడానికి చేయవలసిన కార్యక్రమాలు, మేము చేపట్టినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఇవే ప్రధానంగా చర్చించారు. అంటే యువతకి పెద్దపీట వేయాలని దానిపై అది కూడా ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే, జన్జీ అని ఏదైతే మనం చెప్తున్నామో ఆ యూత్ని మనం పార్టీలో భాగస్వాములను చేసి వారిని బలోపేతం చేయడం ఎలాగా, వారి నాయకత్వాన్ని పెంపొందించి రేపొద్దున పార్టీకి భవిష్యత్తును ఏర్పాటు చేయడం ఎలాగా అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. నియోజకవర్గ పెంపుకు సంబంధించి ఏమైనా డిస్కషన్ అది జనరల్ టాపిక్గానే వచ్చింది, కానీ అది దాని మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూర్చుని మాట్లాడిన తర్వాత అప్పుడు మాకు కార్యాచరణ వస్తుంది. అయితే పార్టీ బలోపేతంకి సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకో పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారని చెప్తున్నా. స్థానిక ఎన్నికలు లక్ష్యంగా కూడా ఉండబోతుంది, ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలి, అటు యువతని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, అత్యధికంగా ఏదైతే సభ్యత్వంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారంటూ మంత్రి కందులు దుర్గేష్ అయితే చెప్తున్నారు. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.